హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పి వరల్డ్. మనం ఈరోజు వీడియోలో హనుమంతుడు తన ఛాతీని ఎందుకు చీల్చాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు మీరే అడిగారా? ఒక మనిషి తన చేతులతో తన ఛాతీని చీల్చి లోపల దేవుడిని చూపించడం అంటే ఏమిటి? ఇది పిచ్చి కాదు, ఇది హింస కాదు, ఇది మనిషి జీవితంలో ఉన్న అత్యంత లోతైన సత్యం. ఈరోజు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు దేవుడిని బయట వెతకడం ఆపి మీ లోపల చూసే స్థితికి వస్తారు. ఒకరోజు శ్రీరాముడి సభలో కొంతమంది అనుమానం పెట్టారు, హనుమంతుడు నిజంగా రాముడిని ఎంత ప్రేమిస్తాడా? అప్పుడు హనుమంతుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన నెమ్మదిగా తన చేతులతో తన ఛాతీని చీల్చాడు. అందులో ఏముంది తెలుసా? రక్తం కాదు, మాంసం కాదు, అందులో శ్రీరాముడు, సీతమ్మ ఉన్నారు. ఈ దృశ్యం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ అసలు ప్రశ్న, ఇది నిజంగా ఏమి చెప్పాలని ప్రయత్నిస్తుంది? ఛాతీ అంటే శరీరం కాదు, అది మనసు, అది హృదయం, అది అంతరాగం. మనిషి జీవితంలో అసలు యుద్ధం బయట కాదు, అది మన లోపల జరుగుతుంది. మనలో రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి అహంకారం, ఇంకోటి ఆత్మ. ఛాతీని చీల్చడం అంటే అహంకారాన్ని పగలగొట్టడం, నిజమైన ఆత్మను బయట పెట్టడం. మనమంతా ఒక నటుల్లా జీవిస్తున్నాం. బయట నవ్వు, స్టేటస్, సోషల్ మీడియా ఇమేజ్, లోపల భయం, ఒత్తిడి, అసూయ, అసంతృప్తి. ఇది డబుల్ లైఫ్. ఛాతీ చీల్చడం అంటే ఈ నకిలీ జీవితాన్ని తుడిచేయడం. ఒక నిజం చెప్తా, మీరు దేవుడిని ఆలయంలో వెతుకుతున్నారు, కానీ మీరు మీలో చూసారా? నిజమైన భక్తి అంటే పూజలు కాదు, దీపాలు కాదు, పెద్ద పెద్ద మాటలు కాదు. నిజమైన భక్తి అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎవరు చూడనప్పుడు మీరు ఏం చేస్తారు. హనుమంతుడు చెప్పిన అసలు సందేశం, నేను కాదు, నా లోపల ఉన్నది రాముడు. ఇది అల్టిమేట్ సరెండర్. మీరు కూడా ఛాతీని చీల్చాలి, కానీ నిజంగా కాదు, ఆత్మీయంగా. మీ అహంకారాన్ని చీల్చండి, మీ భయాన్ని బయటకు తీయండి, మీ లోపల ఉన్న నిజాన్ని అంగీకరించండి. రోజు మీకు మీరే అడగండి, నేను నిజంగా ఎవరు? నేను ఎందుకు జీవిస్తున్నాను? ఈ ప్రశ్నలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఒకరోజు మీరు అద్దంలో చూసుకుంటే మీకు మీరే కనబడతారు. మీ లోపల ఉన్న దైవత్వం కనిపిస్తుంది. అప్పుడు మీరు కూడా హనుమంతుడిలా అవుతారు. ఛాతీని చీల్చకుండా మీ జీవితం ద్వారా దేవుడిని చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆలోచనాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు బయట కాదు, మీలోనే ఉన్నాడు.